Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. సో కమింగ్ బ్యాక్ టు దిస్ ఫిలిం సారంగపాణి జాతకం ట్రైలర్ చూసినప్పుడు మాకు అర్థమైంది ఒక సేల్స్ మ్యాన్ పామిస్ట్రీ చేస్తారు, ఏదో మర్డర్ ప్లాట్ చేస్తున్నారు. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా క్యాటిక్గా అనిపించింది. ఈ సినిమాలో వాట్ ఈజ్ యువర్ రోల్ అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు టు ది ఆడియన్స్ త్రూ దిస్ ఫిలిం? ఇట్ ఈస్ సింపుల్ దట్ మీరు అన్న ట్రైలర్లో పూర్తి కథ ఉందన్నమాట. అంటే మీరు ఇప్పుడు చూసి నాకు సగం కథ చెప్పేశారు, ఇంకొకసారి చూస్తే మీరు పూర్తిగా కథ చెప్తారు. కథ ఏంటంటే దట్ నేను ఇందాక మీరు అన్నట్టు ఒక సేల్స్ మ్యాన్, ఇంకో మన ఆఫీస్లో ఇంకొక సేల్స్ ఉమెన్ ఉంటుంది. ఆ అమ్మాయి నేను లైన్ వేసి బేసికలీ ఆర్ లవ్ హ్యాపెన్స్. పెళ్లి పోస్ట్ పోన్ ఎందుకు అంటే నా జాతకాల పిచ్చి వల్ల బేసికల్లీ అది. సో దీంట్లో నుంచి వచ్చి ఏంటంటే జాతకాలు నమ్మేవాడు వాడి బిలీఫ్ సిస్టమ్ వల్ల నలుగురికి ఎంత ఉపయోగపడతాడు, నలుగురిని ఎంత ఇబ్బందులు పెడతాడు. దిస్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అంతే. ఇప్పుడు దీంట్లో వీఆర్ నాట్ టేకింగ్ ద సైడ్ ఇది జాతకాలు కరెక్టా రాంగా, ఏది నిజం ఏది అబద్ధం అనేది. జస్ట్ అంటే దాన్ని సరిగ్గా వాడుకునే వాళ్ళు ఉన్నారు, చెడ్డగా వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. సో అట్లా బ్యాక్ టు బ్యాక్ ఇన్ని హిట్స్ చూసిన తర్వాత ప్రియదర్శి గారు మీకు నిజంగా ఇందాక మీరు అన్నట్లు దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫేసెస్ ఆఫ్ యువర్ జర్నీ, వేర్ ఇన్ విచ్ మీరు ఒక స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు యూ నీడ్ టు అనలైజ్ ది 360 degree ఆఫ్ దట్ స్టోరీ అనుకుంటే. Not that every decision makes a genuine success kind of a thing or so, but still that is how you have to be and that's where you are placed. ఈ నేపథ్యంలో డైరెక్టర్ గారి గురించి మాట్లాడితే ఆయన చాలా జెన్యున్ స్టోరీస్ తీస్తారు, చాలా క్లీన్ కామెడీ ఎక్సెట్రా ఎక్సెట్రా. కానీ ఆయన సక్సెస్ కరెక్ట్గా చూసి 6 years అవుతుంది. వాట్ మేడ్ యూ టు యాక్చువల్లీ గెట్ కనెక్టెడ్ విత్ దిస్ ఫిల్మ్? ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ మోహన్ గారి విజయాలు అపజయాల కంటే కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్ నాకు మోహన్ గారు అంటే చాలా గౌరవం, చాలా ఇష్టం. ఎందుకు అంటే తెలుగు సినిమాకి తెలుగు భాష ద్వారా చాలా సేవ చేశారని నేను నమ్ముతాను. అండ్ చాలా బ్రాడ్ స్పెక్ట్రంలో చూసినట్టయితే చాలా తెలుగు సాహిత్యాన్ని సినిమాలోకి తీసుకురావాలని తాపత్రయపడే వ్యక్తి అనమాట. ఫిలిమ్స్ ఒకసారి హిట్ వస్తుంది, ఒకసారి ఫ్లాప్ వస్తుంది, దాని రీజన్స్ దానికే ఉంటాయి. And you should also understand that the era of this in the last 1-2 decades లో మోహన్ కృష్ణ గారిది ఒక ఎరా అండి. ఆ ఎరాలో హీస్ మేడ్ సమ్ బ్రిలియంట్ అమేజింగ్ ఫిలిమ్స్. అది ఇంకొక 40 ఏళ్ల తర్వాత కూడా వీ కెన్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అట్లాంటి సినిమాలు ఆయన చేసి ఉన్నారు. వ్యక్తిగతంగా నేను ఆయనకు పెద్ద అభిమానిని. సో ఆయన పిలిచి నాకు నిజంగా ఒక కథ చెప్తున్నా అంటే నేను పిల్లగాడు ఇట్లా ఐస్ క్రీమ్ ఇస్తే ఎట్లా ఉరుకుతారో అట్లా పోయినా నేను బేసికలీ. సో ఐ డింట్ కౌంట్ ఎనీ ఆఫ్ హిస్ ప్రీవియస్ స్టోరీస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వారు చేసిన సినిమాలో నేను ఇంకా 3-4 కూడా చూడలేదు, అంటే మిగతా ఆయన చూసి ఉంటాను. బట్ ఐ జస్ట్ లవ్ హిస్ రైటింగ్ యాజ్ అ స్టైల్ అండ్ ఐ లవ్ హిస్ వెరీ మేకింగ్ ఆఫ్ యాజ్ అ స్టైల్. నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఈ కథ మోస్ట్ ఇంపార్టెంట్లీ వారు రాసిన కథ. అండ్ ఇలాంటి కథ ఈ టైంకి నాకు అవసరం అని అనిపించింది. ఎందుకంటే ఇందాక మనం అనుకున్న పాయింట్ ఏంటంటే లైక్ మనము స్పేస్లో రాకెట్ పంపించే ముందు కూడా పూజ చేస్తాం, రైట్? కరెక్ట్. దట్ ఈస్ అవర్ కల్చర్. అండ్ దిస్ ఇస్ మై ఫిల్మ్ ఇస్ లైక్ దాట్. నేను ఎంత మోడర్న్ అయినా ఉండొచ్చు, నేను పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో CEO అయినా అయి ఉండొచ్చు, బట్ ఐ విల్ డూ మై డ్యూ డెలిజెన్స్, రైట్? సో ఇప్పుడు రాజమౌళి గారు నెక్స్ట్ హీల్ మేక్ అ పాన్ వరల్డ్ సినిమా. ఆయన కూడా రోజు ముందు కెమెరా ముందు పూజ చేస్తారు దానికి కూడా. సో దిస్ ఇస్ దట్ ద ట్రెడిషన్స్ ఆర్ ఎట్ ప్లేస్, ద కల్చర్ ఈజ్ ఎట్ ప్లేస్ అండ్ సో ఈజ్ యువర్ రీజనింగ్. సో దీన్ని అంతటినీ ఈ సినిమాలో చెప్పడం ట్రై చేశారు ఆయన. అది ఇదంతా చాలా హ్యూమరస్గా, అది ఆయన అసలు మోహన్ సార్ హ్యాస్ అ వెరీ వెరీ యూనిక్ రైటింగ్ టాలెంట్. పదప్రయోగం అంటాం కదా, పదప్రయోగం అంటే ఉన్న పదాలని డిఫరెంట్గా ఎట్లా వాడచ్చు అనేది చాలా కొంతమంది రైటర్లు మన దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఐ ఫీల్ మోహన్ గారు టాప్స్ దట్ లిస్ట్ అనేది నా ఉద్దేశం. ట్రైలర్లో కొన్ని డైలాగ్స్ విన్నప్పుడు ఆ వన్ లైనర్స్ అట్లా పంచ్ అట్లా పడినప్పుడు మాత్రం అమేజింగ్. యా, సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇదేంటంటే ఇది చాలా రోజులైంది ఇలాంటి, అంటే ఇప్పుడు మనం కామెడీలో కూడా వివిధ రకాలు ఉంటాయి. మనం టీవీలో క్లీన్ కామెడీ రాయడం కూడా చాలా కష్టం దీప్తి. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ బికాజ్ ఎందుకంటే మనం ఎదుటివాడు ఏం చెప్తే నవ్వుతాడు అనేది మనకు తెలియదు. అది ఇట్స్ కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ యాజ్ అ ప్రాసెస్. అండ్ మోహన్ గారు డస్ దాట్. ఏం లేదు, ఆయన కూర్చొని రాస్తూనే ఉంటారు అట్లా కరెక్ట్గా వచ్చేదాకా. హీ వర్క్స్ క్లోజ్లీ విత్ యాక్టర్స్.
హర్ష గారు, దాని తర్వాత వెన్నెల కిషోర్ గారు, వీళ్ళకి అసలు కామెడీ టైమింగ్ వేరే లెవెల్ ఉంటుంది, Absolutely. వేరే లెవెల్ అసలు. True. Terrific actors and so much fun. Vizag episodes అయితే we had laughed above. చాలా మస్తు ఉండే అనమాట. That 10 days we were in Vizag, it is all about laughing harder, eating harder, and then అసలు working harder. That is like that అనమాట. చాలా బాగుంది. బిహైండ్ ద సీన్స్ ఏమన్నా అసలు పొట్ట చెక్కలైపోయే లాఫింగ్ సీక్వెన్స్ ఏమన్నా ఫేస్ చేశారు, అది షేర్ చేస్తారా అంటే ఏం చెప్తారు? షూటింగ్లో ఐ థింక్ మేము ఫస్ట్ డే వీఆర్ డూయింగ్ ఒక సీన్ అనమాట, అది ట్రైలర్లో ఉంది. సుందర్ పిచ్చేలాగా మీరు అంత పిచ్చైపోతున్నారంటారు అనేది. దట్ హోల్ థింగ్ వాజ్ సచ్ అ బ్లాస్ట్ టు వర్క్ అనమాట. అప్పుడే మంచిగా బీచ్ ఫేసింగ్ బేసిక్లీ, ఆ హిల్ కూడా చాలా మంచి ప్లాట్ దొరికింది అక్కడ. ఆర్ మేనేజర్స్ గాట్ అ బెస్ట్ డీల్. అక్కడ ఆ రోజు రోజంతా అక్కడే ఉండి అక్కడే షూట్ చేసి మధ్యాహ్నం ముగ్గురం భోజనం చేయడం, ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ థింగ్. అండ్ కిషోర్ అన్న ఎక్కడికి వెళ్ళినా సరే బెస్ట్ షెఫ్ ఎక్కడ ఉంటాడు, బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని. అండ్ ఇద్దరు ఫుడ్ ఈజ్ బై ద వే. సో వీళ్ళు ఏం తెస్తున్నారు ఫుడ్కి అనేది నాకు చాలా ఎక్సైటింగ్ ఉంటుండే. దట్ ఈస్ హౌ ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్ టు. అట్లా ట్రైలర్లో చూసినప్పుడు మీరు నిద్రలో ఉన్నప్పుడు ఒక కళతో నైట్ మేల్కుంటారు, వాట్ ఎవర్, అండ్ ది సీక్వెన్స్ కంటిన్యూస్. సో అట్లా నిజ జీవితంలో కూడా ఎప్పుడన్నా ఏదో ఒక బ్యాడ్ డ్రీమ్తో మీరు ఉలిక్కిపడి లేచిన సందర్భాలు ఉన్నాయా? లాట్ ఆఫ్ టైమ్స్. ఐ థింక్ 3 days ago ఆల్సో హ్యాడ్ అ మూమెంట్, నాట్ మరీ అంత డ్రమాటిక్గా కాదు, బట్ నిద్రలోంచి మేల్కోవడం బేసిక్లీ. దట్ అంటే ఏముండింది కళలో? నాకు సరిగ్గా గుర్తులేదు. ఐ థింక్ ఏదో బాగా వర్షం పడుతున్నట్టు సంథింగ్ ఏదో, అండ్ మునుగుతున్నట్టు సంథింగ్ అట్లాంటిది ఏదో వచ్చింది. ఇట్ వాస్ లైక్ దాట్. ఎందుకంటే అది ఎప్పుడైనా నిజమైందా అలా జరిగినవేమన్నా? నేనే కానీ నేను చెప్పను అది. నీ లైఫ్లోనే అయిందా? ఏమంటారు దాన్ని, కళ్యాణం. కళ్యాణం కోసం జరిగిందా? అంత సీన్ లోక కళ్యాణం చింతగా అట్లేం లేదు. నాకు వ్యక్తిగతంగా ఐ హ్యాడ్ గుడ్ డ్రీమ్స్ అండ్ దెన్ ఇట్ బికేమ్ ట్రూ. లైక్ ఐ రిమెంబర్ ఐ హ్యాడ్ అ లాంగ్ డ్రీమ్ ఆఫ్ మీటింగ్ ప్రకాష్ రాజ్ గారు ఒకసారి. ఇట్లా దట్ హ్యాపెండ్, ఇట్ హ్యాపెండ్ బ్యూటిఫుల్లీ. సో ఇట్లా ఉన్నాయి, ఇట్లాంటివి ఉన్నాయిలేండి. సినిమాకి సంబంధించి ఉన్నాయి, పర్సనల్ లైఫ్లో సంబంధించినవి చాలా. సరే బ్యాడ్ మాట్లాడుకోవద్దు, గుడ్ ఒకటి ప్రకాష్ రాజ్ గారిని కలవడం, ఇంకా మేబీ టక్కని గుర్తు రాకపోవచ్చు కదా. అంటే అదే కదా, దట్ డ్రీమ్స్ ఆర్ ఆల్సో లైక్ దట్. ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఐ థింక్ నాకు ఫారెన్ వెళ్తానని బాగా ఉండిందనమాట. ఐ థింక్ అట్లా నేను దట్ డ్రీమ్, నేను ఒకసారి లండన్ వెళ్ళి అక్కడ అప్పుడు మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది లండన్ నుంచి వచ్చారు. ఆ కళ వచ్చింది నాకు. అండ్ దెన్ ఆ కళ వచ్చిన 1 yearకి నేను ఐ వాజ్ ఇన్ లండన్ షూటింగ్ ఫర్ తొలి ప్రేమ. సో అట్లాంటి కొన్ని. సో కళ్ళు వచ్చిన నిజాలు అవుతున్నాయి అన్నమాట. అంటే or maybe I'm working towards that to make it happen. అదొకటి మీరు you always added, I know. Yeah.